హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. ఈరోజు ఓ సరికొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాలనే వెల్లడించారు. అయితే యాంకర్ ఒక ప్రశ్న వేశారు. ఈసారి మీరు ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారు? మీరు కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అని యాంకర్ ప్రశ్నించగా దానికి తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే సమాధానం ఇవ్వడం కూడా జరిగిందండి. అది ఎలా అంటారా? నేను ఈసారి ఏ పార్టీకి మద్దతు ఇవ్వను, అసలు అవసరం కూడా నాకు రాదు. ఇంకో విషయం, రాష్ట్రంలో బీఎస్పీ జనసేన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాంతోపాటు ఇంకొకటి, మీరు ఇందాక అన్నారు కింగ్ మేకర్ అవుతారా అని. నేను కింగ్ మేకర్ని కాదు, కింగ్ని. దాంతోపాటుగా ఈసారి అయితే టీడీపీ మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. మరి అవినీతిని అయితే రూపుమాపించాల్సిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈసారి జనసేన పార్టీ గెలుపొందుతుంది, అదైతే తథ్యం అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇంకో మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అదేంటంటే ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల నాయకుల మధ్యనే గొడవలు, కానీ ఈ అమాయకుల ప్రజల మధ్య మాత్రం, అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య మాత్రం ఎటువంటి వివాదాలు లేవంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగిందండి. ప్రస్తుతం మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యలే మరి ఇప్పుడు నెట్టింట్లోనైతే తెగ హడావిడి చేస్తున్నాయి. మరి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.